పెద్ద బీరకాయలు అసలు భలే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి మనకి గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో. అండ్ పక్కనే చూసుకుంటే భలే ఉన్నాయి కదా. ఇలాంటి బీరకాయలు చాలానే ఉన్నాయి కోసేదారు. సాయి యమా ఫాస్ట్గా ఆనపకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాడు. అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఏసెస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో స్టార్టింగే చూడండి ఎర్లీ మార్నింగ్ కిందకి దిగిపోయామన్నమాట. పెరటి తోటలోకి చాలా కూరగాయలు అయితే ఉన్నాయండి. ఫస్ట్ హార్వెస్ట్ చేసేసుకుందాం అని చెప్పి ఇలా దిగాము. ఈరోజు నాకు పార్ట్నర్గా బాగి కూడా వచ్చింది. యాక్చువల్గా బాగి వాళ్ళ గార్డెన్లో కూడా అంటే గర్ల్స్ హోమ్లో కూడా హార్వెస్ట్ ఉన్నాయి. అమ్మ మాకు సిగ్గేస్తుందని ఒకలేమో భయం వేస్తుందని ఒకరు. స్టార్టింగ్ వీడియో మటుకు సై అంటూ చేసేస్తామని అన్నారు. వర్క్ అయితే చేసుకుంటున్నారు పాపం. రోజు ఈవినింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. కానీ వీడియో చేయండి అంటే అది సిగ్గో బిడియమో భయమో తెలియట్లే. కానీ నేను చేయను అంటున్నారు. సరే చేస్తాను రండి అలవాటు చేసుకోండి అని చెప్పి ఇట్లా తీసుకొచ్చాను. అయితే మన పెరటి తోట చూశారు కదండి, చూస్తున్నారండి. ఎప్పుడు చెప్పి ప్యారెట్స్ ఉంటాయి బోల్డ్ అని చెప్పి. ఇదిగోండి వాటికి ఫుడ్ అది పెడతా ఉంటాం అనమాట. వాటర్ అది పెడతా ఉంటాం. వందలాది ప్యారెట్స్ అయితే వస్తాయండి ఎర్లీ మార్నింగే. ఇంకా 9 తర్వాత అవి రావు. ఫుడ్ కోసం వచ్చి తినేసి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈవినింగ్ టైంలో వస్తాయి అన్నమాట. నిజంగా ఇలాగ రియల్ సౌండ్స్ వినాలంటే చాలా అదృష్టం ఉండాలి ఇప్పుడు రోజుల్లో అనమాట. అయితే మనం లేట్ చేయకుండా హార్వెస్ట్ మొదలు పెట్టేద్దాం. ఇక్కడ ఒక ఆనపకాయ అయితే ఉందండి. చూడండి ఎలాగా లోపలికి వెళ్ళిపోయిందో. యాక్చువల్గా ఇది నిమ్మ చెట్టు అండి. ముళ్ళులు అయితే గుచ్చుకుంటున్నాయి నాకైతే. సో ఇలా తీసి చూపిస్తాను. మొత్తం ముళ్ళులు గుచ్చిపోయి కాయలన్నీ కూడా పాడైపోతున్నాయి. ఇదిగోండి ఇలాగా బాగితెల్లి పట్టుకో. ఇంకొక ఆనపకాయ ఇక్కడ ఉంది, అది కూడా తీసేద్దాము. ఇదిగోండి ముళ్ళులు గుచ్చుకుపోయి ఇటుపక్క అయితే కాయ ఉంది. అసలు కాయ మొదలు ఎక్కడుందో తెలియట్లేదు. చేయి పెట్టి లాగేద్దామంటే ఇదంతా నిమ్మ చెట్టు కదా, ఫుల్ ముళ్ళు ఉన్నాయి. బాగా నీకు కనిపిస్తుందిరా? అక్కడ ఉందా, నువ్వు పట్టుకో. ఇక్కడ నాకు కనిపిస్తుంది. చేయి తీనానా, కాయ తీ. పెద్ద పెద్ద కాయలు అయితే వచ్చినాయండి. బాగా వచ్చిందే. ఇదిగోండి 2 పెద్ద ఆనపకాయలు అయితే వచ్చినాయి. చూడండి మనకి గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో. అండ్ ఈ పక్కనే చూసుకుంటే మనకి బర్బాటి కూడా స్టార్ట్ అయిపోయిందండి. బర్బాటి కూడా ఇప్పుడు మనం కొన్ని తెంపుకుందాము. దగ్గర ఒక 1/2 kg పైనే వస్తాయి అనుకుంటున్నాను. స్టార్టింగ్ క్రాప్ కాబట్టి మనం కోసేసుకుందాము. ఇగోండి బర్బాటీలు అయితే ఇగోండి ఈ సైజులో వచ్చినాయి. మట్టి నేల కదా, కొంచెం మట్టి అయితే అంటుకుంటుంది. అవి మనం కడిగేసుకుంటే పోయిద్ది, దానికి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక్కడ చూడండి ఎర్ర తోటకూర, పింక్ తోటకూర, అలాగే పీకాక్ తోటకూర కూడా 3 విత్తనాలు ఉండిపోయినాయి అనమాట. పేపర్లో కట్టినవి మొన్న సర్దినప్పుడు తీసి దులిపితే భలే వచ్చినాయండి ఇవి. నేను 1/2 kg అన్నాను కానండి, 1/2 kg పైనే ఉంటాయి. నాకు తెలిసి 1/2 kg దగ్గరలో వస్తాయేమో మరి. ఈ ఫ్లవర్స్ చూసారండి ఎంత బాగున్నాయో. కానీ జాగ్రత్త తెంపకపోతే మటుకు ఎగురుతున్నాయి ఇవి. నేను బర్బాటీలు అయితే పైన మిద్దె తోటలోనైతే తీగ కట్టి పందిరికి ఎక్కిస్తాను. మా రాము వాళ్ళ నాన్న అయితే ఇలా వదిలి అమ్మ పర్వాలేదు వస్తాయని అన్నారని వదిలేసాను ఇలాగా. ఇక్కడ మా సాయి వచ్చాడండి. ఎందుకంటే మాకు పెరటి తోటలోకి ఇంచుమించుగా వర్షాలు అయితే పడుతున్నాయి కదండి. ఏంటంటే పావులు వస్తున్నాయండి, చిన్న చిన్న పావులు అనమాట. సాయి వచ్చాడు ఈరోజు. అమ్మ నేను వెళ్తానులే, మీరు అట్ట వెళ్ళకండి అని చెప్పి. నేనైతే ఇక్కడ బర్బాటీలు కోస్తున్నాను. సాయి చూపించు ఆనపకాయలు చిన్నవి ఉన్నాయా? ఇక్కడ ఉందమ్మా పెద్దది. వీలైతే చక్కగా ఫ్యాంట్లు వేసుకుని ఉన్నారు కాబట్టి గెంతేస్తున్నారు. శ్రావణి ఇక్కడ ఉంది. సిజర్ ఏమన్నా సాయి? హార్వెస్ట్ అనగానే ఎంతమంది వచ్చారో చూసారా? లేతగా ఉన్నాయండి కాయలు అయితే. ఈరోజు భలే మజా చేసుకున్నాం. ఇంక ఇవే కాదండి, ఇంకా చాలా ఆనపకాయలు ఉన్నాయి. అటుపక్క వెళ్దాం. అండ్ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా 2 పండినట్టు ఉన్నాయి, అవి కూడా తెంపేద్దాం.
ఇంకా అటుపక్క వెళ్దాం రండి. ఇంకా మీకు ఈరోజు హార్వెస్ట్లోని బీరకాయలు చూపిస్తానండి. బీరకాయలు చూస్తూ ఉంటే బుర్ర పాడైపోతుంది నాకైతే. మీకు చూపిస్తానండి ఒకసారి. ఆనపకాయలు ఇంకా పిందులు ఉన్నాయమ్మ ఇక్కడ మీకు బీరకాయలు చూపిస్తానన్నాను కదండి. బీరకాయలు చూడండి, అసలు మత్తిపోతుంది. ఇప్పటి వరకు మేము ఇటుపక్క చూడలేదన్నమాట. ఈ వర్షాలు పడడంతో అన్నీ కొంచెం అటు ఇటు గాలిలు అయితే చాలా పెద్ద గాలిలు అయితే వచ్చినాయి కదా. దానివల్ల ఏంటంటే ఇగోండి గోరుచిక్కుడు మొత్తం చిగురు పెట్టింది, మొత్తం అంతా పడిపోయింది. వీటిని ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా అట్లా ఉంచామన్నమాట ఏదైతే అయ్యిందని చెప్పి. బీరకాయలు చూడండి అక్కడ మీకు చూపిస్తాను. ఎంత పెద్ద పెద్ద బీరకాయలు అసలు భలే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము. ఇది చూస్తున్నారండి బీరకాయలు మీకు. భలే ఉన్నాయి కదా. ఇలాంటి బీరకాయలు చాలానే ఉన్నాయి. కోసేద్దాం రండి. అసలు మొయ్యలేకపోతున్నాను కాయలనైతే. అబ్బా, ఇవే దగ్గర దగ్గర కేజీ పైన ఉంటాయేమో. ఇంకా కోద్దాం రండి. నానా హాయ్ చెప్పు. మా సాయి అయితే కోసి మా నాన్నకైతే ఇస్తున్నారు. హాయ్, మా లిటిల్ గార్డెనర్ అండి. మంచిగా మొక్కలన్నిటికీ నీళ్ళు పెట్టేస్తున్నారు అనమాట. 2 months అయింది తినొచ్చి. మంచిగా హెల్ప్ చేస్తున్నారు మాకైతే. ఇంకా పిల్లలందరూ కాలేజీలు స్కూల్స్ వెళ్ళిపోతున్నారు కదండి. ఇంకా ఖాళీ అయితే ఉండట్లేదని చెప్పి ఇక్కడైతే నాన్నకు అప్పచెప్పేసాను కింద గార్డెన్. నాన్న అక్కడ పెట్టే. భాగ్య కొడవలతో కోస్తుంది మా భాగ్య. మా నాన్న చెప్పాడు వీళ్ళు పొలం పనులు చేసుకునే వాళ్ళు కదండి, కత్తిర్లు అవి వాడకూడదమ్మా, చక్కగా కొడవలు యూజ్ చేయండి అని చెప్తే మా భాగ్య ఫస్ట్ టైం కొడవలు చేత పట్టింది. కాకపోతే తెగట్లేదు. చేయి చూసుకో తల్లి. ఆవులు ఉన్నాయి కదండి, గడ్డి కోసేటప్పుడు అయితే కొడవలే యూజ్ చేస్తాము గడ్డి కోసుకోవడానికి. పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళు అంటే చందు, సాయి వీళ్ళు ఉన్నారు కదా, కిరణ్, వీళ్ళందరూ కూడా కొడవలతో గడ్డి అయితే కోసిస్తారు. మా భాగ్య తల్లికి ఫస్ట్ టైం అనమాట. అసలు ఈ బీరకాయలు ఇట్లా చూస్తుంటే ఎంత సంబరం పడిపోతున్నారు అందరూ పిల్లలు. మా వెనకాతలు అయితే చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు హార్వెస్ట్ ఎంజాయ్ చేయడానికి వచ్చారనమాట. ఈరోజు హార్వెస్ట్ అంతా పాప మా సాయిదే. కష్టజీవి జాతమ్మ. యాక్చువల్గా పెస్ట్ అయితే ఉందండి, అంటే చిన్న చిన్న పురుగులు అనమాట. ఇలా ఇచ్చిరా చిన్న చిన్న పురుగులు అవి మరి కామన్. బాగా ఇటు ఉందమ్మా కిందనే ఇంకోటి పెద్దది. అక్కడే ఆకు కిందే ఉంది. అదే అది కూడా పెద్దది. వావ్, నువ్వు వెళ్ళిపోతున్నావు చూడకండే. ఇలాగే భలే ఉన్నాయి కాయలు అయితే. చూస్తున్నారండి బీరకాయల వర్షం అయితే అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు ఆనపకాయల వర్షానికి అయితే వచ్చేసాము. ఇదిగోండి నేనైతే అటు దాటలేను కాబట్టి ఇలా ఉంగి అయితే చూస్తున్నాను. మా భాగ్య, సాయి, శ్రావణు, సాయితో అయితే లాంగ్ జంప్ చేసుకొని అటుపక్క వెళ్ళిపోయారు. కోసి నాన్న ఎన్ని ఉన్నాయి? కొడవలతో కోస్తావా? కొయ్యి ఎత్తలేకపోతున్నావా? సాయి హెల్ప్ చేయరా చెల్లికి. సాయి ఫాస్ట్గా ఆనపకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాడు. ఏం భాగ్య కొడవలతో కొయ్యలేకపోతున్నావా? శ్రావణ్ పట్టుకోరా అక్క దగ్గర. ఎత్తాల్సి వస్తుందా? వెయిట్ లిఫ్టింగ్ బాగా పనిచేస్తుంది. వావ్ సూపర్. లేలేత కాయలండి, నిజంగా ఎటువంటి మందులు వేయకుండా ఎంతలాగా పండించడం అనేది చాలా గ్రేట్ అన్నమాట నిజంగా. పొలంలో ఇలా కోసేవాళ్ళం కదా, ఇప్పుడు ఆ సరదా అయితే మాకు తీరుతుంది. అసలు ఇవి నేను ఊరు వెళ్ళేటప్పుడు చిన్న చిన్నవి ఏవో ఉన్నాయి, కోసుకోండర్రా అంటే కొయ్యలేదు. నేను వచ్చే వరకు అట్టే ఉంచేశారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ట్రిప్స్ అయితే బాగా అయినాయండి. మాతో పాటు తిరుపతి కూడా చాలామంది వచ్చారంట, కామెంట్స్లో తెలిసింది. అలాగే నాకు ఫోన్స్ కూడా చేశారు, ఎక్కడున్నారు, వెళ్ళిపోయారా లేదని. ఏంటో ఈసారి తిరుపతి అందరూ బయలుదేరినట్టున్నారు. తెలిసిన వాళ్ళు అయితే చాలామంది అక్కడ కలిసారనమాట. చాలా హ్యాపీ అనిపించింది అండి. దర్శనాలు కూడా చాలా బాగా అయినాయండి. ఇక్కడ మనకైతే డ్రాగన్లు కూడా వచ్చినాయండి. ఒక 3 ఉన్నాయన్నమాట. వర్షానికి మొన్న గాలికి చాలా పెద్ద పెద్ద కొమ్మలే తీరిపోయినాయి. ముళ్ళులు ఉంటాయి, జాగ్రత్త కోసుకోవాలి. ఇంకోటి పడిపోయింది. ఇంకా చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి.
ఇవ్వండి 3 కాయలు అయితే వచ్చినాయి. క్రాప్ అంతా అయిపోయిన తర్వాత దగ్గరికి మనం ప్రూన్ చేసుకుంటే మనకి మళ్ళీ చక్కగా నెక్స్ట్ ఇంకొక క్రాప్ వస్తే రావచ్చు అనమాట. మనం ఇచ్చుకున్న పోషకాలు బట్టి ఇంకొక క్రాప్ అయితే మనం తీసుకోవచ్చు. ఇంకా అంతే, తర్వాత హార్డ్ ప్రూనింగ్ చేసేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసమే. ఇదండి ఇంకా తోటకూరలు, ఆకుకూరలు, గోంగూరలు అయితే కొయ్యట్లేదు. ఇప్పటికే టేబుల్ నిండిపోయినట్టుంది. నడండి వెళ్దాం. బాగా బుట్ట పట్టుకోమ్మా. చెమటలు అయితే పోసేస్తున్నాయి, ఎందుకంటే ఆనందం పక్క మనకి ఆనందం ఐశ్వర్యం భలే వచ్చినాయి కదండి. ఎంత పంట వచ్చిందో చూపిస్తానండి ఒకసారి. మనకి మల్బరీలు కూడా స్టార్ట్ మల్బరీలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి, ప్రాబ్లం లేదు. పూత అయిపోయిన వెంటనే ప్రూన్ చేసుకుంటే చక్కగా మళ్ళీ వచ్చేస్తాయి. మళ్ళీ ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి, చక్కగా పండేయండి స్టార్ ఫ్రూట్స్ కాయలన్నీ కూడా. ఇదిగోండి చక్కగా పెరటి తోటలో కాకరకాయలు అయితే స్టార్ట్ అయినాయి. ఒక 2, 3 ఉన్నాయి. తెల్లవండి, ఇవి ఇంకా పెద్దవి అవుతాయి అన్నమాట. ఇంకా బయటకు ఉన్నాయి కదా అని చెప్పి తెంపేశాను. సర్దేద్దాం రండి, ఇంకా చాలా టైం అయితే పడుతుంది సర్దడానికి. ఇంకా ఇదిగోండి కూరగాయలు అయితే ఇన్ని వచ్చినాయి. యాక్చువల్గా కడిగేసి పెడదాం అనుకున్నాం కానీ ఇంకా టైం అయితే అయిపోతుంది. కడిగేసి అవి మళ్ళీ సర్దేటడికి టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా అలా వదిలేసాం. చెమటలు అయితే పోసేసినాయి. తెల్లవారే స్టార్ట్ చేసామండి హార్వెస్ట్. సూర్యుడు అయితే పైకి వచ్చేసాడు అనమాట, అంటే మనకి ఎదురుగా వచ్చాడు. ఇంకా ఎండ కదా కొంచెం గుబాయిస్తుంది, దానివల్ల అయితే చెమటలు పోస్తున్నాయి కదా. సో అలిసిపోయి హార్వెస్ట్ అయితే చేసాము. ఒక్కరు ఇద్దరితో కాదండి హార్వెస్ట్, చాలామంది వచ్చారనమాట హార్వెస్ట్ అనగానే. అంటే బీరకాయలు చూస్తూ ఉంటే నాకు భలే ముచ్చట అనిపిస్తుంది. ఎంత బీరకాయలు వచ్చినాయో అసలు, చూస్తున్నారా? భలే ఉన్నాయండి, లేతగా ఉన్నాయి. మాకు కూరగాయలు ఒక్క ట్రిప్ అంటే ఒక్క పూటకి ఒక 5 kgs వెజిటబుల్స్ అయితే కోస్తాము. భలే సంబరం అనిపిస్తుంది నిజంగా. పొలంలో ఇలా పండించేవాళ్ళం. వంకాయలు బుట్టలు, టమాటోస్ అలాగే బుట్టలు, బీరకాయలు, ఆనపకాయలు కూడా ఇలాగే తీసేవాళ్ళం అనమాట పంటని. ఇప్పుడు ఈ పంట చూస్తూ ఉంటే పొలంలో మనం పండించుకునే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. యాక్చువల్గా పెరటి తోట చిన్న పొలంలాగా అయితే చేసుకున్నాము. అలా మడులు కట్టుకొని చక్కగా చందు ఉన్నాడు కదండి, అలాగే మా నాన్న పరిచయం చేశాను కదా, తను అందరం కలిపి చేసుకున్నాం అనమాట. అలాగే పందిర్లు కట్టడం, మా సాయి అందరూ, ఇంకా వీళ్ళు వాళ్ళని కాదు, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరం కలిసి కట్టుగా ఒక చిన్న పొలంలాగా అయితే తయారు చేసుకున్నాం అండి. ఆ పొలంలో పండిన పంట అనమాట. ఎంత హ్యాపీ అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను వర్డ్స్లోని. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి, నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ బీరకాయలు అన్నీ కూడా ఒక్క పూటకే వస్తాయండి. బర్బాటి చూస్తున్నారా మీరు? ఒక 1/4 kg వస్తాయని అనుకున్నాను కానీ అడపా దగ్గర 3/4 kg వచ్చినాయండి. కేజీ కూడా కాదు, 3/4 kg ఉన్నాయి అండి. బుల్లి ఆనపకాయలు అయితే భలే ఉన్నాయండి, లేతగా ఉన్నాయి. అలా పాలు వేసి వండుకుంటే భలే అవుతుంది కర్రీ అయితే. అండ్ అవన్నీ కూడా మనం టమాటో వేస్ట్ చేసుకున్నా సరిపోద్ది, పచ్చళ్ళలోకి సరిపోతుంది. అంటే రోటి పచ్చళ్ళు చేస్తూ ఉంటాం కదా, దాంట్లోకి సరిపోతాయి, పప్పులోకి సరిపోతుంది, కర్రీలోకి సరిపోతుంది, సాంబార్లోకి సరిపోతాయి. ఇంకా మనకి నచ్చిన కూరగాయలు నచ్చినట్టు వండేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మరి ఇదండి హార్వెస్ట్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు మీ అందరం కూడా సెలవు తీసుకుంటాము. సమస్తలోక సుఖినో భవంతు.